హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 249కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి హువావే నోవా 4 ఈ మొబైల్ తీసుకురాబోతుంది. మన అందరికీ తెలుసు. సో ఈ మొబైల్ సంబంధించి చాలా వరకు ఇప్పుడు పోస్టర్లు అయితే టీచ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి ఒక కొత్త పోస్టర్ని అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఇందులో చూసుకుంటే మనకి హనీ రెడ్ గేరియంట్ కలర్ని అయితే వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు అనమాట. అలాగే వచ్చేసరికి మనకి హానర్ V20 ఈ మొబైల్కి సంబంధించిన రిటైలర్ బాక్స్ అయితే మనకి బయటకు వచ్చింది. ఈ రిటైలర్ బాక్స్ కనుక చూసుకుంటే వీళ్ళు ఆ బాక్స్ అయితే ఓపెన్ చేసి మనకి లోపల మొబైల్ అయితే చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఫేస్ అన్లాక్ డిటెక్ట్ చేస్తుంది. అలాగే వచ్చేసరికి మనకి ఇక్కడ టైం కనుక చూసుకున్నట్టయితే అంటే మనకి డేట్ కనుక చూసుకుంటే 11వ తారీఖు అని చెప్పి అయితే చూపిస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి డిసెంబర్ 26వ తారీఖున చైనాలో అయితే లాంచ్ చేస్తున్నారు. మనకి గ్లోబల్ గా చూసుకుంటే 22వ తారీఖున జనవరి 22వ తారీఖున అయితే గ్లోబల్ గా ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. అలాగే వచ్చేసరికి హానర్స్ మొబైల్స్ మీద వీళ్ళు డిస్కౌంట్ సేల్స్ అయితే తీసుకొచ్చారు. 13వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఈ డిస్కౌంట్ సేల్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే హానర్ 10 మీద 8,000 రూపాయలు, అలాగే హానర్ 9i మీద 3,000 రూపాయలు, హానర్ 9N మీద 3,000 రూపాయలు, ఈ విధంగా వీళ్ళు డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ డిస్కౌంట్స్ అంతా నేను చెక్ చేశాను, పెద్ద మనకి అయితే యూజ్ లేదు. గతంలో వీళ్ళు ఫెస్టివల్ సేల్స్లో ఏ డిస్కౌంట్ సేల్స్ అయితే తీసుకొచ్చారో ఇంచుమించు అవే ఉన్నాయి. బట్ వచ్చేసరికి వీళ్ళు MRP రేట్ మీద అయితే వీళ్ళు డిస్కౌంట్ చూపిస్తున్నారు అనమాట మనకు వచ్చేసరికి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో మన ఇండియాలో వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఒక కొత్త మొబైల్ ఫోన్ ప్లాంట్ని అయితే పెట్టనుంది. దీని గురించి వీళ్ళు 4,000 కోట్ల రూపాయల వరకు వీళ్ళైతే దీని మీద అయితే ఖర్చు పెట్టనున్నారు అనమాట. 300 కోట్ల రూపాయలు ఓన్లీ సెటప్, ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ ఉంటుందో వీటికైతే ఖర్చు అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ ప్లాంట్ అయితే రెడీ కానుంది. ఇందులో వచ్చేసరికి దగ్గర 5,000 మందికి జాబ్స్ అయితే దొరుకుతాయని చెప్పేసి అయితే ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. అలాగే వచ్చేసరికి ఎరిక్సన్ కూడా మన ఇండియాలో ఒక గ్లోబల్ AI రీసెర్చ్ సెంటర్ని అయితే పెట్టనుంది. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి దగ్గర 150 మందికి అయితే జాబ్స్ అయితే దొరుకుతున్నాయి. సో ఈ 150 మందిలో కనుక మనం చూసుకున్నట్టయితే డేటా సైంటిస్ట్స్, ఇంజనీరింగ్, మిషన్ లెర్నింగ్, AI ఆర్కిటెక్చర్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ వీళ్ళకైతే జాబ్స్ అయితే దొరుకుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది 2019లో ఈ సంబంధించిన ఏదైతే రీసెర్చ్ సెంటర్ ఉంది ఇది కూడా మనకి 2019లో అయితే స్టార్ట్ కానుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి కటింగ్ బాద్షాల నుంచి. కటింగ్ బాద్షాలు అంటే ఎవరో కాదు, మనకి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్లో ఎక్కువ ప్రైజులు పెట్టి మొబైల్ లాంచ్ చేసి తర్వాత తగ్గించుకుంటూ వస్తారు కదా, వీళ్ళనే మనం కటింగ్ బాద్షాలు అంటుంటాం. అందులో చూసుకుంటే మనకి లావా ఉంది. లావా Z91 ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు ప్రైస్ డ్రాప్ చేసి అయితే వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు దీని ప్రైస్ చూసుకుంటే 7,999 రూపాయలు ఉంది. 3GB ర్యామ్ వేరియంట్ అనమాట. ఇది చూసుకుంటే మనకి మీడియాటెక్ 6739 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. అంత పెట్టుకునే మొబైల్ కూడా కాదు. మనకి అదే బడ్జెట్లో 8,000 రూపాయల బడ్జెట్లో మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. 450 ప్రాసెసర్తో, హెలియో P22 ప్రాసెసర్తో. సో ఈ విధంగా మనకి చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. అలాగే వచ్చేసరికి మనకి వివో Y83 Pro ఈ మొబైల్ కూడా మనకి ప్రైస్ అయితే తగ్గించి 1,000 రూపాయలు ప్రైస్ అయితే తగ్గించారు అనమాట. గతంలో వచ్చేసరికి దీన్ని మనకి ప్రైస్ చూసుకున్నట్టయితే ఈ స్టార్టింగ్ ప్రైస్ 15,990 రూపాయలు పెట్టారు. తర్వాత 1,000 రూపాయలు తగ్గించారు రీసెంట్గానే, 14,990 రూపాయలు అన్నారు. అయినా సరే సేల్స్లో ఇప్పుడు మళ్ళీ ఇంకో 1,000 రూపాయలు అయితే తగ్గించారు. ఇప్పుడు 13,990 రూపాయలు ఉంది. అయినప్పటికీ దీన్ని కొనే మొబైల్ అయితే కాదు. నేను ఒప్పో కూడా చెప్పాను, ఒప్పో A3s ఈ మొబైల్ కూడా దీంతో పాటు అయితే ప్రైస్ తగ్గించారు. అప్పుడు తర్వాత సెకండ్ టైం నిన్న తగ్గించారు. ఈ మొబైల్ కూడా ఇప్పుడైతే ప్రైస్ అయితే తగ్గించారు. వీళ్ళు కూడబలుపుకొని తగ్గిస్తుంటారు, ఇద్దరు అన్నదమ్ములే కదా. సో తర్వాత అలాగే మనకి BSNL నుంచి. BSNL కూడా ఇప్పుడు వచ్చేసరికి ఎవరైతే న్యూస్ సబ్స్క్రైబర్స్ ఉంటారో, బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్స్, వీళ్ళకి వచ్చేసరికి 25% డిస్కౌంట్ అయితే ఇస్తుంది. మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఇస్తుంది అనమాట. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లాన్ యూజ్ చేస్తున్నారో, సో వీళ్ళు వచ్చేసరికి బిఫోర్ 6 months బిల్ అనేది ముందుగా పే చేస్తే వీళ్ళకి కూడా 25% క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉందన్నమాట. తర్వాత వచ్చేసరికి Xiaomi ఉంది. Xiaomi వచ్చేసరికి YI అని చెప్పేసి యాక్షన్ కెమెరాస్ని అయితే తీసుకొచ్చింది కదా. సో YI 4K కెమెరా, అలాగే YI యాక్షన్ కెమెరా, ఈ రెండు వచ్చేసరికి మనకి లాస్ట్ ఇయర్ అయితే తెచ్చింది. తర్వాత వచ్చేసరికి వీటిని సేల్లోకి అయితే తీసుకురాలేదు. ఇప్పుడు మళ్ళీ వాటిని అయితే వీళ్ళు సేల్లోకి అయితే డిసెంబర్ 17వ తారీఖు నుంచి అయితే ఫ్లిప్కార్ట్లో సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు. ఈసారి వీళ్ళు ప్రైజెస్ కూడా కొంచెం కట్ చేసి సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు. ఏదైతే 4K కెమెరా ఉందో, సో ఈ కెమెరా వచ్చేసరికి మనకి దగ్గర 9,999 అంటే 10,000 రూపాయలకి అయితే ఈ కెమెరాని తీసుకొచ్చారు. అదే కనుక మనకి యాక్షన్ కెమెరా చూసుకుంటే ఇందులో ఇది వచ్చేసరికి 4,999 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. గతంలో చూసుకుంటే మనకి ఏదైతే 4K కెమెరా ఉంది ఇది మనకి 18,000 దగ్గర అయితే ఉంది. ఏదైతే యాక్షన్ కెమెరా ఉందో ఇది వచ్చేసరికి గతంలో మనకి 7,000 రూపాయల వరకు ఉంది. సో ప్రైజెస్ అయితే కొంచెం కట్ చేశారు. మీరు యాక్షన్ కెమెరా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, ఈ కెమెరా బాగానే ఉంటుంది. బట్ మీకు 4K కోసం మీరు ఏదైనా వీడియో షూట్ చేయాలి, మీరు షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, వీటి గురించి అయితే మీకు ఈ కెమెరాస్ అయితే పనికిరావు. తర్వాత నుంచి వచ్చేసరికి మనకి మీడియాటెక్ నుంచి. మీడియాటెక్ హెలియో P90 ఈ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఈ రోజు అయితే లాంచ్ చేశారు. ఈ ప్రాసెసర్లో మనకి ఏదైతే CPU కనుక చూసుకున్నట్టయితే CPUలో మనకి ఆక్టో కోర్ CPU, ఇది మనకి 8 కోర్స్ అయితే ఉంటాయి. ఈ కోర్స్ చూసుకుంటే ARM Cortex A75
కోర్స్ అనమాట. 2.2 GHz మీద అయితే క్లాకింగ్ స్పీడ్ అయితే రన్ అవుతుంటుంది. ఇంకో కోర్స్ వచ్చేసరికి మనకి ఆర్మ్ కార్టెక్స్ A55 కోర్సు, ఇవి కూడా మనకి 2.0 GHz మీద క్లాకింగ్ స్పీడ్ మీద అయితే రన్ అవుతుంటుంది. ఒక పవర్ఫుల్ కోర్సు, ఇంకోటి యావరేజ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. సో గతంలో వీళ్ళు తెచ్చిన ఆర్మ్ కార్టెక్స్ A73 కోర్సు, అలాగే ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్సు అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి మనకి కోర్సును అయితే కొంచెం చేంజ్ చేశారనమాట, కొంచెం అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే జీపీ ఉందో, జీపీ విషయంలో వచ్చేసరికి వీళ్ళు గతంలో మాలి తీసుకొచ్చారు, ఏదైతే P70 కానివ్వండి P60 కానీ చూసుకున్నట్టయితే. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు జీపీ వచ్చేసరికి పవర్ విఆర్ని అయితే వీళ్ళు నమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. పవర్ విఆర్లో చూసుకుంటే GM9446 ఈ జీపీని అయితే యూజ్ చేశారు. సో మరి వీళ్ళు పవర్ విఆర్ జోలికి ఎందుకు వెళ్ళారో నాకైతే అర్థం కాలేదు. సో తర్వాత వచ్చేసరికి మనకి ఇందులో ఏదైతే డిస్ప్లే ఉందో, డిస్ప్లే వచ్చేసరికి 21:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఇది సపోర్ట్ చేస్తుంది ఫుల్ హెచ్డీలో. అలాగే మనం కెమెరా కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి 48 మెగాపిక్సెల్ వరకు మనకి కెమెరా సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే మనకి సోనీ రీసెంట్గా తీసుకొచ్చిందిగా 48 మెగాపిక్సెల్ కెమెరా. సో దీనికి అయితే ఫిట్ చేసేయచ్చు. అలాగే మన డ్యూయల్ కెమెరాలో కనుక చూసుకున్నట్టయితే 24+16 మెగాపిక్సెల్ సపోర్ట్ అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే పవర్ కంజంక్షన్లో చూసుకున్నట్టయితే గతంలో వచ్చిన వాటితో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా బెటర్గా ఉంటుంది. అలాగే ఏఐ క్యాపబిలిటీ కూడా ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. ఇది కూడా మనకి 12 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇంకా తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి అమెజాన్ నుంచి, అమెజాన్ 2015లో గూగుల్ క్రోమ్ కాస్ట్లను అయితే అమ్మడం మానేసింది అనమాట. ఆ టైంలో వచ్చేసరికి గూగుల్కి అమెజాన్కి కొన్ని విభేదాలు అయితే వచ్చినాయి. ఆ టైంలో గూగుల్ క్రోమ్ కాస్ట్ అయితే వీళ్ళు అమ్మడం మానేశారు. వీళ్ళు 5 స్టిక్లు వీటిని అమ్ముకుంటున్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ గూగుల్ క్రోమ్ కాస్ట్ అయితే వీళ్ళైతే సేల్లోకి అయితే తీసుకొస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఆల్రెడీ యూఎస్లో వచ్చేసరికి గూగుల్ క్రోమ్ కాస్ట్ అయితే వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొచ్చారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన OnePlus నుంచి, OnePlus 60లో మెక్లారెన్ ఎడిషన్ తీసుకొచ్చింది నిన్న మనం టెక్ న్యూస్ చెప్పే టైంకి వచ్చేసరికి వీటి ప్రైస్ అయితే మనకి బయటికి రాలేదు. సో నిన్న మనం అనుకున్నట్టుగానే ఇది 50,000 రూపాయల పైన వీటి ప్రైస్ అయితే పెట్టారు. 50,999, అంటే దగ్గర 51,000 రూపాయలు ఈ ప్రైస్ అయితే పెట్టారు. ఇంకా వీళ్ళు యూఎస్లో కనుక చూసుకుంటే 249% సేల్స్ అయితే పెరిగినాయి అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఖచ్చితంగా రేట్లు పెంచుతారు. ఇక సేల్స్ పెరుగుతుంటే వీళ్ళు మాత్రం ఏం చేస్తారు. తర్వాత న్యూస్ వస్తే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి, మైక్రోసాఫ్ట్ కైజలా అని ఒక యాప్ని అయితే తీసుకొచ్చింది. మనకి వాట్సాప్ ఏ విధంగా ఉంటుందో వాట్సాప్ బిజినెస్ యాప్ని తీసుకొచ్చింది, అదేవిధంగా ఇది బిజినెస్ యాప్ లాగైతే తీసుకొచ్చింది అనమాట. సో తర్వాత ఇందులో వచ్చేసరికి పేమెంట్ ఆప్షన్ కూడా వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఏదైతే ఆఫీస్ 365 ఉందో, సో దీనికి సపోర్ట్గా అయితే ఈ యాప్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆఫీస్ 365లో మనకి ఈ కైజలా యాప్ అయితే మనకి సపోర్ట్ అయితే ఉందన్నమాట. అక్కడ నుంచి మీరు ఎవరైనా మీ క్లయింట్స్తో అయితే మీరు చార్జ్ చేసుకోవచ్చు, అలాగే పేమెంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి, యాపిల్ 2019లో రాబోయే మొబైల్స్కి వచ్చేసరికి సామ్సంగ్ టచ్ ఇంటర్గ్రేడ్ ఫ్లెక్సిబుల్ OLED డిస్ప్లే వాడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళు సామ్సంగ్తో ఆల్రెడీ బాతా కానీలు అయితే అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇయర్ మనకి రాబోయే ఏదైతే యాపిల్ మొబైల్ ఉందో, సో ఈ మొబైల్లో వచ్చేసరికి మనకి సామ్సంగ్ డిస్ప్లే అయితే చూడడానికి ఉంటుంది. ఎల్జీతో వీళ్ళు కట్ ఆఫ్ అయిపోయినట్టున్నారు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ నోట్బుక్ 9 2019 ఎడిషన్ వచ్చేసరికి రేపు వీళ్ళైతే లాంచ్ అయిపోతున్నారు డిసెంబర్ 14వ తారీఖున. సో ఇందులో వచ్చేసరికి మనకి పెన్ సపోర్ట్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఇది 2-in-1 ల్యాప్టాప్ మోడల్ అనమాట. ఇందులో వచ్చేసరికి ఒకటి మనకి 13 ఇంచెస్ ఉంటుంది, ఇంకోటిసరికి 15 ఇంచెస్ ఉంటుంది. i7 మనకి 8th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఇందులో అయితే యూజ్ చేస్తున్నారు. ర్యామ్ చూసుకుంటే 16 GB ఉంటుంది. మనకి ఇంటర్నల్ స్టోరేజ్ కనుక చూసుకుంటే 500 GB వరకు మనకి SSDని అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే జీపీ చూసుకుంటే ఎన్విడియా GeForce MX 150 జీపీని అయితే యూజ్ చేశారు. ఇది 2 GB జీపీని అయితే యూజ్ చేశారు. రేపటి నుంచి వీటిని అయితే లాంచ్ అయిపోతున్నారు. ప్రైజెస్ ఎంత పెడతారు, ఇండియాకి తెస్తారా లేదనేది ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అలాగే సామ్సంగ్ S10 ఫ్యామిలీని తీసుకురాబోతుంది. ఈ సంగతి మనందరూ తెలుసు. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ UK ప్రైజెస్ అయితే మనకైతే లీక్ అయినాయి. సో ఏదైతే మనకి S10 లైట్ ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి 60,500 రూపాయలు, ఏదైతే బేస్ వేరియంట్ ఉందో అది ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే మనకి S10 కనుక చూసుకుంటే ఇది మనకి 128 GB వేరియంట్ వచ్చేసరికి 72,200 రూపాయలు. అలాగే 512 GB వచ్చేసరికి 90,300 రూపాయలు అయితే ఉండబోతుందంట. ఇక తర్వాత మనకి ఏదైతే S10 ప్లస్ ఉందో ఇందులో మనకి 128 GB వేరియంట్ వచ్చేసరికి 81,200 రూపాయలు. అలాగే మనకి ఇందులో 512 GB వేరియంట్ చూసుకుంటే 99,300 రూపాయలు ఉండబోతుంది. ఇందులో వచ్చేసరికి 1 TB వేరియంట్ కూడా ఉంది S10 ప్లస్లో వచ్చేసరికి. దాని ప్రైస్ చూసుకుంటే 1,26,400 రూపాయల వరకు ప్రైస్ అయితే ఉంటుందంట. ఇదే కాకుండా మళ్ళీ రూమర్ అయితే రన్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి ఇందులో 6.7 ఇంచెస్ ఉన్న ఒక మొబైల్ వీళ్ళు S10 ఫ్యామిలీలో అయితే తీసుకురాబోతున్నారు. సో దీని ప్రైస్ ఎంత ఉందో తెలియదు, కానీ ఇది మనకి 6 కెమెరాలతో ఈ మొబైల్ అయితే రాబోతుందట. సో చూస్తే వీళ్ళు కూడా యాపిల్ పట్టేసిందని అర్థమవుతుంది. వీళ్ళు కూడా 1,00,000 దాటి ఇచ్చేస్తున్నారు ఇంకా మొబైల్ ప్రైజెస్ వచ్చేసరికి. సో నిన్నే నేను చెప్పాను OnePlusని వదులుకోండి, ప్రైజెస్ పెరిగిపోతుందని. ఇప్పుడు సామ్సంగ్ కూడా వదులుకునే పరిస్థితి వచ్చేసింది. సో నా ఆఖరి మొబైల్ Note 9 అవుతుందేమో చూడాలి. తర్వాత న్యూస్ వస్తారు మన Xiaomi నుంచి. Xiaomi Redmi 3S, Redmi 3S Prime, అలాగే Redmi 4 ఈ 3 మొబైల్స్కి వచ్చేసరికి మనకి
MIUI 10 స్టేబుల్ రామ్ అప్డేట్ అయితే ఇప్పుడు రోల్ అవుట్ అవుతుంది. సో మీరు ఎవరైనా ఈ మొబైల్స్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. రాకపోతే వెయిట్ చేయండి. వీళ్ళు వచ్చేసరికి రోల్ అవుట్ అంటారు, నెల రోజులు కూడా పట్టవచ్చు. సో మీరు డైలీ చెక్ చేసుకోవడం తప్పితే వేరేది ఏం లేదు. అలాగే వచ్చేసరికి మీరు తొందరగా కావాలి అనుకుంటే వీళ్ళు రికవరీ మోడ్లోను అలాగే ఫాస్ట్ బూట్ మోడ్లోను కూడా వీటిని అయితే తీసుకొచ్చారు. మీరు అవి తెలిసి మీరు ఎలా చేసుకోవాలో తెలిస్తే మాత్రం ఆ ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫైల్స్ మనకి MI ఫార్మ్లో అయితే దొరుకుతున్నాయి. సో ఇక ఫైనల్ నుంచి వచ్చేసరికి మనకి పొకోమాన్ గో నుంచి ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ట్రైనింగ్ బ్యాటిల్స్లో వచ్చేసరికి PvP మోడ్ని అయితే తీసుకొచ్చారు. ఈ మోడ్ ద్వారా మీరు అవతల బ్యాటిల్ ఎవరైతే అవతల పర్సన్ ఉంటారో వీళ్ళకి మీరు పొకోమాన్ బ్యాటిల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మీకు స్కోర్ వాళ్ళ దగ్గర ఉన్న కార్డ్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇది నాకు ఈ గేమ్ గురించి అయితే సరిగ్గా తెలియదు. సో ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇది ఎలాగా ఏంటి అనేది నాకైతే ఐడియా లేదనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏమి ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.